చాలా ఈజీగా ఎటువంటి ఎక్స్ట్రాస్ లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకునే మంచి చికెన్ బ్రెస్ట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముక్క పర్ఫెక్ట్గా ఉడికి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. నా కోసం ప్లీజ్ చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. నాకు ఎంతో సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కొంచెం మరిగాక ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీల్చి వేసుకోండి. దీన్ని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలా చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచింది వేయకండి, పేస్ట్ వేసుకోండి. 1.5 టేబుల్ స్పూను వేసి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోవడానికి శుభ్రంగా కలిపేసేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 కేజీ చికెన్ బ్రెస్ట్ తీసుకోండి. మనం కొట్టుకెళ్ళి అన్న చికెన్ బ్రెస్ట్ ఇవ్వు అంటే వాడు ఇచ్చేస్తాడు. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఇలా వేసి ఒక 3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్ మీదే చేస్తాం స్టార్టింగ్ నుంచి చివరి వరకు. సో ముందు నుంచే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అలా 3 నిమిషాలు కలిపిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసి ఇంకో 3 నిమిషాలు కలపండి. పసుపు ముక్కలన్నిటికీ పట్టాలన్నమాట. ఇలా మొత్తం ఒక 6 నిమిషాలు కలిపిన తర్వాత ఆ చికెన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఒక 30-40% వరకు ఉడుకుతుంది చికెను. దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నేనైతే 2.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నాకైతే అన్నంలో కలుపుకున్నాను కాబట్టి చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు రాగా పచ్చిగా తినాలి అనుకుంటే కొంచెం తగ్గించి మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసి తర్వాత తీసి చూస్తే ఆ చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా శుభ్రంగా కలిపేసుకొని దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. ఇప్పుడు దీనికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఒక మీడియం సైజు టమాటోని కూడా వేసుకోండి. ఒక టమాటో ఒక ఉల్లిపాయ చాలన్నమాట. అలాగే 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. వేసి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని బాగా ఒక 2 నిమిషాలు కలపండి. మనకి టమాటా, ఉల్లిపాయ, కారం అంతా చికెన్తో బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుంటే దాదాపు 80% వరకు ఉడికిపోయి ఉంటుంది అన్నమాట చికెను. అయితే అప్పుడే అయిపోలేదు రెసిపీ. దీన్ని ఇంకా బాగా ఇంకొకసారి కలిపేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా వేసేసుకోండి. ఇంకా ఇలాగ ఒకసారి కలిపేసి తర్వాత మనం గరం మసాలా వేయాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఇక్కడి నుంచి కలుపుతూ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేయండి. మళ్ళీ ఇంకొక నిమిషం పాటు కలిపేయండి. ఒక్కొక్కటి వేసి మాత్రం కలపండి. అలా చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నీ ఒకేసారి వేసేయకండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి. అలాగే 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అంటే తెల్ల మిరియాల పొడి అనుకుంటా, తెలుగులో సరిగ్గా తెలీదు. ఈ 2 కూడా వేసేసి ఇంకొక 2-3 నిమిషాలు ఇలా శుభ్రం కలిపేసి దించేసుకోవాలి. అయితే అడుగు అంటుకుంటుంది. అంటుకున్న దాన్ని గోగుతూ ఫ్రై చేస్తేనే ఆ టేస్ట్ కొంచెం మాడొచ్చి భలే ఉంటుంది. చూసారు కదా, మంచి చికెన్ తొక్కు ఫ్రై రెడీ. ముక్క ఇరిపి చూసుకుంటే మనకి ఈజీగా ఇరిగిపోతుంది. వేడిగా ఉంది కాబట్టి పట్టుకోలేకపోతున్నాను. ఈ ముక్క టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే నోరు ఊరిపోయి అక్కడ పొయ్యి మీదే తినేసాను సగం కూర. ఇంకా థంబ్నెయిల్ తీయాలి కదా అని చెప్పి మిగతాదైతే ప్లేట్లు వేసి ఎలాగోకలా తీశాను. మంచి కర్రీ, అస్సలు మిస్ కావద్దు. వీడియో ఇక్కడి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే, మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ దాకా చూశారు కదా, ఇంకొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.